ఏలే మన విక్రమ్ గారు చెప్పింది ఒక పాయింట్తో నేను ఏకీభవిస్తున్నా. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గమైన పరిపాలన, అప్రజాస్వామిక పాలన ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆయన ఇంటికి సాగనంపాలనే దానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు, అందులో అనుమానంలే. కానీ ఆయన తెలంగాణ ఎన్నికలను పోల్చాడు. తెలంగాణలో పార్లమెంటుకి జరగలే కదా, ఓన్లీ అసెంబ్లీ జరిగినాయి. సహజంగా కేసీఆర్ ఉండాలనా లేదా అనేది ప్రయారిటీ ఇచ్చారు, దానికి ఇచ్చేశారు. కానీ ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మోడీకి వత్తాసు పలుకుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏమంటే అది ప్రధానమైన అజెండాగా రేపు చర్చకు వస్తుంది. కాబట్టి ఏమంటే పార్లమెంట్ ఎలక్షను, అసెంబ్లీ ఎన్నికలు రెండు కలిసి వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ మోడీ వ్యతిరేక శక్తులు, బీజేపీ వ్యతిరేక శక్తులకు వాళ్ళకు ఒక వెంటిలేషన్ కావాలి. ఆ వెంటిలేషను తెలుగుదేశం ఇవ్వడంలే. తెలుగుదేశం కూడా డైరెక్ట్గా మేము కూడా ఆ గవర్నమెంట్కి వ్యతిరేకము, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ ఇద్దరు షరీక్ అయ్యారు, వాళ్ళిద్దరూ లాలూచి పడుతూ ఉన్నారు అనేది వాళ్ళకి చెప్పగలిగితే ఆటోమేటిక్గా అది టీడీపీకి అడ్వాంటేజ్ ఉండేది. కానీ టీడీపీ అడ్వాంటేజ్ పోగొట్టుకుంటుంది ఇక్కడ. కాబట్టి ఏమంటే తెలంగాణలో జరిగిన దానికి ఇక్కడికి పోలిక లేదు. మీ వ్యూ కరెక్టే, డెఫినెట్ గా మీ వ్యూ కరెక్టే. బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత ఉంది, లేకపోతే కోపం ఉంది ప్రజల్లో, ఇదంతా కరెక్టే. ఎప్పుడు ఒకవేళ వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడు, ఆ బీజేపీ మీద ఉన్న కోపం ఉన్నప్పుడు